రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని విలువలు పాటించాలి. రాజకీయాలంటేనే దిగజారుడు కాబట్టి హద్దు లేకుండా దిగజారిపోతామంటే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. చాలా పెద్ద రాజకీయ లక్ష్యాలు పెట్టుకున్న తీన్మార్ మల్లన్న అక్కడి దాకా ఎదగాలంటే అందరిపై నోరు పారేసుకోవటమే దగ్గరి దారి అనుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇప్పుడు కవితపై మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. మహిళా లోకానికి అత్యంత జుగుప్సాకరంగా ఉండే వ్యాఖ్యలు చేసి మళ్లీ సమర్థించుకోవటం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘోరంగా ఉన్నాయి. ఓ మహిళా నేతను ఉద్దేశించి ఎవ్వరూ చెయ్యకూడనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి విధానం వారిది. ఎవరైనా గీత దాటకుండానే విమర్శలు చేసుకోవాలి. కానీ మల్లన్న మాత్రం అన్ని హద్దులు దాటిపోయారు. కవిత బీసీ ఉద్యమం చేస్తున్నారు. అది ఆమె రాజకీయ విధానం. నచ్చకపోతే ఆమెను ప్రశ్నించడానికి ఎవరికైనా అవకాశం ఉంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ ప్రశ్నల విషయంలో దిగజారిపోయారు. బీసీలతో కంచం పొత్తుందా, మంచం పొత్తుందా, బీసీ ఉద్యమంతో కవితకేం సంబంధం అని ప్రశ్నించారు.